హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ మంత్రి ధనసరి సీతక్క వివాదంలో చిక్కుకున్నారు. సీతక్క తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ప్రస్తుతం మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. సీతక్క ములుగు నుంచి తెలంగాణ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీతక్క గతంలో మావోయిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత మావోయిస్టుల నుంచి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఒక మంత్రిగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో. ఈ సీతక్క ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. వివాదం ఏంటి అంటే, ఇటీవల ఛత్తీస్గఢ్లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. పదుల సంఖ్యలో మావోయిస్టులు అక్కడ కాల్పుల్లో మరణించారు. ఈ కాల్పుల్లో మరణించిన మావోయిస్టులు ప్రముఖుడు శంకరన్న, భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వాడు. సో ఆయనకు సంబంధించిన అంత్యక్రియల్లో సీతక్క పార్టిసిపేట్ చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత నిషేధానికి గురైన ఒక నిషేధిత సంస్థకు సంబంధించిన వ్యక్తి మరణిస్తే అక్కడికి వెళ్ళి అలా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఖచ్చితంగా తాను మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంలో మాట్లాడిన మాటలకు విరుద్ధం. సో ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన ఓ వ్యక్తి మరణిస్తే అక్కడికి ఎలా వెళ్తారనేది విహెచ్పి ఆక్షేపిస్తోంది. విహెచ్పి కొద్దిసేపటి క్రితం గవర్నర్ను కలిసింది. గవర్నర్ను కలిసి విహెచ్పి తక్షణం ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఆమె శంకరన్న అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడికి వెళ్ళడం నిబంధనలకు విరుద్ధం అంటూ చెప్తోంది. సో గతంలో కూడా ఈ తరహా విమర్శలు, ఈ తరహా ఆరోపణలు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన వచ్చాయి. గతంలో కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లకు అప్పుడు మంత్రిగా ఉన్న షబీర్ అలీ, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న షబీర్ అలీ పాత బస్తీలోని ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్ళారు. అక్కడ చనిపోయిన ఉగ్రవాది కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళారు అంటూ కూడా ఆ సమయంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ పైన, షబీర్ అలీ పైన. ఆ సమయంలో షబీర్ అలీ పైన ఎలాంటి చర్యలని అప్పటి కాంగ్రెస్ సర్కార్ తీసుకోలేదు. కానీ ప్రస్తుతం సీతక్క అయితే వివాదంలో చిక్కున్నట్టుగానే భావించాలి. గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా సంఘటనలు మనం చూసి ఉండము. మనకు గుర్తున్నంత వరకు తెలుగు రాష్ట్రాలు ఈ తరహా ఘటనలు ఉండవు. ప్రభుత్వాలకు మావోయిస్టులకు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలకు మావోయిస్టుల మధ్య చాలా సందర్భాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, దాడులు ప్రతి దాడులు ఉంటున్నాయి. చాలామంది రాజకీయ పార్టీల నాయకుల్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు దాడులు చేయడం, మావోయిస్టులపైన పోలీసులు ఎన్కౌంటర్లు చేయడం, మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఒక మంత్రి మావోయిస్టు అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడికి వెళ్ళడం అనేది మొత్తం యువత అందరినీ కూడా మావోయిస్టుల వైపు మళ్లించేలా ఉంటుంది. సో మావోయిస్టులకు నేరుగా ఒక మంత్రి సానుభూతి తెలపడం ద్వారా ఈ ప్రభుత్వమే సానుభూతి తెలిపింది లాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తి మరణిస్తే ఏ రకంగా సీతక్క అక్కడికి వెళ్తారు అనేది ప్రధానంగా విహెచ్పి చేస్తున్న డిమాండ్. ఇంకా రాజకీయ పార్టీలు అయితే దీనిపైన మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ బహుశా దీనిపైన ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అని చెప్తూ వచ్చింది తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ రకంగా మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని ఓదార్చడం, లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళు మరణించిన సందర్భంలో అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించే కార్యక్రమం చేసినట్టుగా గుర్తుండదు మనకి. సో మావోయిస్టులుగా పనిచేసిన వాళ్ళ తర్వాత బయటకు వచ్చి లొంగిపోయి ఇతర రాజకీయ పార్టీలో పనిచేయడం ఓకే. మావోయిస్టుగా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం, ఆయనకు నివాళులు అర్పించడం అనేది ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. దీనిపైన ఇంకా సీతక్క అఫీషియల్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆమె ఏ రకంగా స్పందిస్తారు, ఏ రకంగా తన ఈ చర్యని ఆమె సమర్థించుకుంటారు అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.